జగన్ గారు ఒక క్రిస్టియన్ అని చెప్తున్నారు. మరి 5 ఏళ్ళు పరిపాలించినారు ఒక క్రిస్టియన్. ఎక్కడ కూడా కులాలకి మతాలకి కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతాలు చూడకుండా రాజకీయం చేసి ఎన్నో సంక్షేమాలు ఇచ్చి రాష్ట్రాన్ని కూడా అభివృద్ధిలో తీసుకుపోయినారు. ఈరోజు మీరు ఒక హిందూ అని చెప్పుకునే వాళ్ళు రాష్ట్రాన్ని కానీ మన ఏడుకొండల వెంకటరామ స్వామిని కూడా లడ్డూను కల్తీ అని చెప్పి జంతు కొవ్వులు అని చెప్పి ఇప్పుడు ఏదో ఫెనాయిల్ యాసిడ్లు కలిపారంటూ ప్రచారాలు చేశారు. మీరు నిజమైన హిందువా? ఈరోజు క్రిస్టియన్ సక్రమైన పరిపాలన ఇచ్చారా? మీరు హిందువు అని చెప్పుకునే వాళ్ళు మీరు సక్రమైన పరిపాలన ఇచ్చారా? ఒకసారి ఆలోచించుకోవాలి. అలాగే మన సభాపతి అయినటువంటి మోషన్ రాజు గారిని కూడా మీరు క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్ అని అంటున్నారు అచ్చెన్నాయుడు గారు. కొంచెము బుర్ర ఉపయోగించి బుద్ధితో మీరు ఉండండి అని కూడా చెప్తున్నాము. నోరు కూడా అదుపులో పెట్టుకోండి. మనకు రాష్ట్ర ప్రజల అధికారాన్ని ఇచ్చింది. మనం రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపడానికి ప్రజల సంక్షేమానికి మీకు 161 సీట్లు ఇచ్చినారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని క్రిస్టియన్ అని చెప్పండి, మోషన్ రాజు క్రిస్టియన్ అని చెప్పండి, మైనార్టీలు అని చెప్పండి, కులాలు మతాలు అని పేర్లతో ఈరోజు మీరు రాజకీయం చేస్తున్నారు. గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారు కులాలకి మతాలకి ప్రాంతాలకి పార్టీలకు అతీతంగా రాజకీయం చేసి పరిపాలన కొనసాగించినారు. ఇదే విధంగా మీరు కొనసాగితే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మీకు ఆ ఏడుకొండల వాడు బుద్ధి చెప్తాడు. మిమ్మల్ని బంగాళాఖాతంలో ఈ ప్రజలు కూడా కలిపేస్తారని కూడా మీకు తెలియజేస్తున్నాం.